Hi everyone, welcome to Study Guidance YouTube channel and I hope you are doing well. అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అని అంటే ఎగ్జామ్ హాల్లోన మనం ఎగ్జామ్ పేపర్ చూసిన తర్వాత మన అప్రోచ్ ఎలా ఉండాలి. సో చాలా వీడియోస్ ఉన్నాయి, లైక్ ఆ ఇటరేషన్స్ చేసుకోవాలి, వచ్చిన క్వశ్చన్స్ పెట్టాలని, అవి చాలా యూస్ఫుల్ అవుతాయి. బట్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న అప్రోచ్ అది నా టీమ్ అండ్ నా అనాలిసిస్ ప్రకారంగా అనమాట. ఇట్స్ అప్ టు యూ, మీరు చేయాలి అనుకుంటే చేయొచ్చు. ఇఫ్ యూ థింక్ దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ, then you can follow. If not, it's okay, no problem. Just I wanted to share our analysis and then we can start our video now. So ఇప్పుడు నేను మీకు చూపించబోయే పేపర్ ఏంటంటే 2024 గ్రూప్ 1 పేపర్ చూపిస్తున్నా. ఎందుకు గ్రూప్ 2 పేపర్ కదా మేము రాసేది, ఇప్పుడు గ్రూప్ 1 పేపర్ ఎందుకు చూపిస్తున్నాను అంటే, యాక్చువల్లీ మనం గ్రూప్ 2 2019 మెయిన్స్ పేపర్ చూపించవచ్చు. కానీ అక్కడ మనం చూసుకుంటే ఏపీ హిస్టరీ అవనండి, పాలిటీ అవనండి చాలా సింపుల్గా ఉన్నాయి, లైక్ వెరీ ఈజీ. ఒక వన్ లైన్ ఆన్సర్సే ఎక్కువగా ఉన్నాయి. మనం ఇప్పుడు ఆ ప్యాటర్న్ లేదు, అంటే చాలా మేజర్ చేంజెస్ వచ్చాయి కదా. లైక్ ప్యాటర్న్స్ చూసుకుంటే స్టేట్మెంట్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అని, ఇవన్నీ చాలా ఎక్కువగా వేరియేషన్స్ వచ్చాయి. కాబట్టి మనం గ్రూప్ 1 పేపరే చాలా మనకి బేస్ టాప్ నాచ్ పేపర్ కాబట్టి దాన్ని మనం బేస్ చేసుకొని ఆ విధంగా మనము అప్రోచ్ అయితే బెటర్ కదా. ఇక్కడ మనకి ఏం క్వశ్చన్స్ ఉన్నాయో అన్న మ్యాటర్ కన్నా మనం అప్రోచ్ ఎలా అవ్వాలన్నది ఇంపార్టెంట్. సో దట్స్ వై నేను ముందు వీడియోస్లో కూడా నేను మీకు చెప్పాను, మీరు పేపర్ చూస్తే ఇక్కడ మనకి స్టేట్మెంట్ వైజ్ అడిగాడు. సో ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఇందులో వన్ వర్డ్ ఇవన్నీ కూడా వన్ వర్డ్ ఆన్సర్స్, ఇక్కడ కూడా స్టేట్మెంట్స్. సో ప్యాటర్న్స్ ఇట్లా ఉంటాయి. సో ఆ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి. సో ఇక్కడ మనకి ఒక్క నిమిషం ఏపీకి సంబంధించిన క్వశ్చన్స్ మీకు చూపిస్తాను. సో మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, అంటే నేను ముందు చెప్పిన వీడియోస్ ప్రకారం. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఇతను సారీ ఇది కూడా కాదు, జస్ట్ వెయిట్ ఏ సెకండ్. ఇది ఉంది, ఇది కాకతీయ రూలర్స్ కోసం ఇచ్చారు. సో ఇక్కడ మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇచ్చారు. మేబీ ఈ కింగ్ కోసం మనకి ఇప్పుడు గ్రూప్ 2లో మెయిన్స్లోనే మేబీ ఈ కింగ్ రిలేటెడ్ అడగొచ్చేమో. మ్యాచ్ ద ఫాలోయింగ్ కాదు, ఈ కింగ్ రిలేటెడ్ స్టేట్మెంట్ అడగొచ్చేమో. ఇక్కడ ఈవెంట్ అండ్ కంట్రిబ్యూషన్ అడిగారు కదా. సో ఈ కింగ్ రిలేటెడ్ ఈవెంట్ అండ్ కంట్రిబ్యూషన్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఇచ్చి 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చి ఇందులో కరెక్ట్ ఏది 1 2 3 అని అడగచ్చు. సో ఈ విధంగా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేయాలి. సో మేబీ ఈ కింగ్ కోసం తీసుకొని ఇతని టైటిల్స్ ఏంటి అని కూడా మనకు అడగచ్చు. ఇతనిది తీసుకొని ఇతని టైంలోన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉన్నదని స్టేట్మెంట్ వైజ్గా అడగచ్చు. లేదా ఈ కింగ్ తీసుకొని ఈ కింగ్ టైంలోన లైక్ ఎవరు ఏమైనా ట్రావెలర్స్ ఎవరైనా వచ్చారా, లేకపోతే ఉమెన్స్ ఏమైనా ఉన్నారని ఈ కింగ్ టైం కోసం. సో ఇలా మనము స్టేట్మెంట్ వైజ్గా మేబీ ఈ కింగ్ ప్రకారంగా నెక్స్ట్ స్టేట్మెంట్ రావచ్చు. మేబీ ఈ కింగ్ మీద టైటిల్స్ కోసం రావచ్చు, మేబీ ఈ కింగ్ మీద అడ్మినిస్ట్రేషన్ కోసం రావచ్చు. సో ఇలా మనము ప్రిపేర్ అవ్వాలి, అంటే పీవైక్యూ అనాలిసిస్ అయితే మాత్రం. సో అయితే ఇక్కడ నేను చెప్పబోయే అప్రోచ్ ఏంటి అని అంటే, పేపర్ ఇచ్చిన తర్వాత పేపర్ అంతా కూడా ఓపెన్ చేసేసి ఒకసారి స్క్రోల్ చేసి టోటల్గా చూడండి 150 క్వశ్చన్స్ వచ్చాయా లేదా, టైపింగ్ ఎర్రర్ ఏమైనా ఉందా, అదే ప్రింటింగ్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయో లేదో కూడా ఫస్ట్ చూసుకోండి. అంతా కూడా మనకి సెట్ అయిన తర్వాత అప్పుడు మీరు చూసుకుంటే ఏపీఎస్సి ఎప్పుడూ కూడాను ఒక ప్యాటర్న్ అయితే ఫాలో అయ్యేది. ఏంటంటే ఫస్ట్ 10 క్వశ్చన్స్ ఏన్షియంట్, నెక్స్ట్ 10 క్వశ్చన్స్ మోడర్న్, నెక్స్ట్ 10 క్వశ్చన్స్ మిడివియల్ అలా ఇచ్చేదన్నమాట. సో ఇప్పుడు ఎలా ఇస్తారో అన్నది మనకైతే తెలియదు. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్స్ చూసుకోండి. ఫస్ట్ అంటే డైరెక్ట్గా క్వశ్చన్ ఆప్షన్స్ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ అలా వరుసగా వెళ్ళొద్దు. ఎందుకు చెప్తున్నానంటే మేబీ ఫస్ట్ 2 క్వశ్చన్స్ చాలా టఫ్గా రావచ్చేమో, ఈవెన్ దో మీరు బాగా చదివినా లేకపోతే ఏదైనా అవ్వచ్చు. సో అందుకే నా యొక్క ఒపీనియన్ ఏంటి అని అంటే,
ఫస్ట్ ఇది ఓకే, ఇది ఏన్షియంట్ రిలేటెడ్, ఓకే ఇది ఏన్షియంట్, ఓకే ఇది ఏన్షియంట్, నెక్స్ట్ మేబీ ఇది మిడివల్ అయితే ఓకే ఇది మిడివల్, ఓకే ఇది నెక్స్ట్ మిడివల్. ఇలా క్వశ్చన్స్ అన్నీ కూడా చూసుకొని ఏ పక్కన ఇలా రాసేసుకోండి, ఏ ఏ ఏ ఏన్షియంట్, ఓకే నెక్స్ట్ మిడివల్ నెక్స్ట్ మోడర్న్. అలా మీరు ఒక దగ్గర రాసుకుంటే మీకు ఏమవుతుందంటే మీకు బాగా తెలుస్తుంది కదా ఏపీ హిస్టరీలోన. మీరు ఏన్షియంట్ బాగా చదివారు, మోడర్న్ బాగా చదివారు, మిడివల్ బాగా చదవలేదు. సో మీరు ఏం చేయొచ్చును, అప్పుడు మోడర్న్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. మోడర్న్కి డైరెక్ట్గా ఫస్ట్ క్వశ్చన్ కాకుండా డైరెక్ట్గా మోడర్న్కి రిలేటెడ్ క్వశ్చన్స్కి డైరెక్ట్గా మోడర్న్కి వెళ్ళిపోతారనమాట. సో మనం మోడర్న్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనకి మోడర్న్ స్టార్ట్ అవుతుంది అని అనుకుంటారు. సో ఇక్కడ నుంచి మోడర్న్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడు ఇక్కడి నుంచి మీరు స్టార్ట్ చేసుకొని వెళ్తారు. అప్పుడు మీకు ఇక్కడ ఒక 20 క్వశ్చన్స్ రావచ్చు, 30 క్వశ్చన్స్ రావచ్చు, ఎన్ని క్వశ్చన్స్ అయినా మోడర్న్ నుంచి రావచ్చు. ఎందుకంటే మీరు మోడర్న్ 100% గట్టిగా చదివారు కాబట్టి. సో ఆ మోడర్న్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడాను మీరు టక ఆన్సర్స్ పెట్టేస్తారు. అన్నీ క్వశ్చన్ అయిపోయిన వెంటనే బబ్లింగ్ చేసినా పర్లేదు, లేదా మోడర్న్ సెట్ క్వశ్చన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీరు వచ్చి బబ్లింగ్ చేసినా పర్లేదు. అండ్ నెక్స్ట్ ఏన్షియంట్కి వెళ్తారు. ఏన్షియంట్కి వెళ్ళి ఏన్షియంట్ కూడా సేమ్ అలానే క్వశ్చన్స్ అన్నీ చేసేసి పెట్టేస్తారు, బబ్లింగ్ చేసేస్తారు. అండ్ దెన్ అప్పుడు మిడివియల్కి వస్తారు. మిడివియల్లోన ఈజీవి పికప్ చేసుకొని 50-50 క్వశ్చన్స్, రాని క్వశ్చన్స్ రౌండప్ చేసి ఉంచేయండి. వచ్చిన క్వశ్చన్స్ వెంటనే బబ్లింగ్ చేసి పెట్టేయండి. ఇలా చేయడం బట్టి మీకు ఏమవుతుందంటే టఫ్ క్వశ్చన్స్ ఇచ్చేసారు అమ్మో అన్న భయం ఉండదు అనమాట. మోడర్న్ అంటే కొన్ని క్వశ్చన్స్ మీరు పక్కా రైట్ చేశారు, ఒక 30 క్వశ్చన్స్ రైట్ చేశారు, నెక్స్ట్ ఇంకొక ఏన్షియంట్లో ఇంకొక 15 క్వశ్చన్స్ రైట్ చేసి 45 క్వశ్చన్స్ రైట్ చేశారంటే ఒక టైప్ ఆఫ్ డోపమైన్ మీకు రిలీజ్ అవుతుంది. ఓకే నేను బాగానే చేశాను, ఇంతవరకు బాగానే పెట్టాను, 45 క్వశ్చన్స్ కంపల్సరీ రైట్ అయితే అవుతాయి, మిగిలిన క్వశ్చన్స్ నేను చూసుకుంటాను అన్న కాన్సెప్ట్లోన మీ బ్రెయిన్ అన్నది అంటే ఆ మూడ్లోకి వెళ్ళిపోవడం బట్టి స్ట్రెస్ అన్నది ఉండదు. స్ట్రెస్ రిలీఫ్ అయిపోయి టెన్షన్ ఫ్రీ అయిపోయి ఇంకా బ్రెయిన్ బాగా వర్క్ అవుతుంది అనమాట. అంటే చదివింది గుర్తుకు రావడానికి అండ్ దెన్ ఈజీగా ఆ స్ట్రెస్ ఫ్రీ అన్నది పోతుంది అనమాట. సో ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇప్పుడు సరే మీరు చెప్పారు నాకు మోడర్న్ బాగా వచ్చాను, నేను మోడర్న్ నుంచి స్టార్ట్ చేశాను, కానీ ఆ మోడర్న్లోనే టఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి అని మీరు అనుకోవచ్చు. ప్రతి దాంట్లోనే టఫ్ ఉంటాయి, మోడరేట్ ఉంటాయి అండ్ దెన్ ఈజీ ఉంటాయి. వాళ్ళకి ఒక ప్యాటర్న్ ఉంటుంది, వాళ్ళకి కూడా ఒక ప్యాటర్న్ ఉంటుంది. నేను ఈ మోడర్న్ మీద ఒక 3-4 క్వశ్చన్స్ టఫ్ ఇస్తాను, మిగిలినవి మోడరేట్ ఇస్తాను, ఒక 5 క్వశ్చన్స్ ఈజీ ఇస్తాను. ఇలా వాళ్ళకు కూడా ఒక క్రైటీరియా ఉంటుంది, ఎందుకంటే ఎలిమినేట్ చేయాలి కాబట్టి. మోడర్న్ క్వశ్చన్స్ కూడాను మీరు మోడర్న్ క్వశ్చన్స్ చూసిన వెంటనే మోడర్న్ అన్నీ కూడాను ఒక తర్వాత ఒకటి వెంటనే చదవాలన్నమాట. అంటే మోడర్న్ చూసిన వెంటనే ఓకే ఈ క్వశ్చన్ నేను చేయగలనో లేదో వస్తే వెంటనే బబ్లింగ్ చేస్తారు. లేదా అంటే ఇలా 5/5 అని పెట్టండి, లేదా 2/5 అని పెట్టండి. అంటే ఇది కొంచెం చెయ్యలేనేమో, లేదా ఏదైనా ఒక సింబల్లా పెట్టుకోండి. మోడర్న్లో ఇది నేను తర్వాత చూస్తాను, నేను చేయగలను బట్ తర్వాత చూస్తాను, మేబీ ఇది టఫ్గా అనిపిస్తే నెక్స్ట్ క్వశ్చన్కి స్కిప్ అయిపోండి. లేదా 1 వర్డ్, లేదా అంతకీ కాకపోతే మోడర్న్లోనే 1 వర్డ్ ఫస్ట్ ఏముంటుందో అవి సెలెక్ట్ చేసుకోండి. అవి ఫస్ట్ పెట్టడానికి ట్రై చేయండి. అంటే ఇలా ఎందుకు నేను చెప్తున్నానంటే మనం ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏదైనా సరే క్వశ్చన్ పేపర్ చూసి ప్యానిక్ అయిపోకుండా ఇట్లా మనం సెగ్రిగేట్ చేసుకొని అప్పుడు మనము వచ్చిన క్వశ్చన్స్ నుంచి స్టార్ట్ చేస్తే మనం చాలా టెన్షన్ ఫ్రీ అయిపోతాం. అప్పుడు మనకు పేపరు పర్లేదు చేశాను, టఫ్గా ఇచ్చిన నేను చేయగలిగాను, ఇన్ని క్వశ్చన్స్ చేశాను కదా అన్న మైండ్ సెట్లో మన మైండ్ వెళ్ళిపోతుంది. సో అట్లా ఏపీ హిస్టరీకి అయితే మనం అప్రోచ్ అవ్వచ్చు. అండ్ దెన్ ఇప్పుడు పాలిటీ వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఇంత లెంతీ క్వశ్చన్స్ ఇచ్చేస్తారు. ఏపీ హిస్టరీ అంటే సెగ్రిగేట్ చేయొచ్చు, మరి ఇలా ఇస్తే మనం ఎలా సెగ్రిగేట్ చేసుకోవాలి, పాలిటీలోన చాలా టాపిక్స్ ఉన్నాయి కదా. సో అప్పుడు ఏం చేయాలి అని అంటే సేమ్ పాలిటీ కూడా అలానే వర్తిస్తుందండి. మరి ఎంత పెద్ద స్టేట్మెంట్లు అయితే ఇవ్వచ్చు, మేబీ చెప్పలేం, ఏదైనా అవ్వచ్చు, ఎవరని నేను అంటం లేదు. కానీ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ సేమ్ ఎలాగానంటే పేపర్ ఫస్ట్ 76th క్వశ్చన్ నుంచి పాలిటీ స్టార్ట్ అయింది అనుకోండి, వెంటనే ఇప్పుడు క్వశ్చన్కి తాలూకా దాంట్లోన ఇప్పుడు ఇది ఉంది విప్ అన్నది, ఇది పార్లమెంట్కి సంబంధించి. మీరు
పాలిటీలో కూడాను ప్రతి ఏ టాపిక్స్ క్లారిటీగా చదివారో కూడా మీకు తెలుస్తుంది. సో మీరు పార్లమెంట్ బాగా, ఇది పార్లమెంట్కి సంబంధించి. సో నెక్స్ట్ ఇది కూడా మనం చూసుకుంటే ఇది కూడా పార్లమెంట్కి సంబంధించి, ప్రైవేట్ బిల్లు వాటి కోసం, మనీ బిల్లు అది కూడా పార్లమెంట్లో లాస్ట్లో ఉంటుంది కదా, సో దానికి సంబంధించి. ఇది ప్రెసిడెంట్ కోసం వచ్చింది. సో ఇది మనం సిఏజీ. సో ఇలా ఒక ఇచ్చిన క్వశ్చన్స్ ఒక టాపిక్ మీద పక్కన ఇలా రాసేసుకుంటే అప్పుడు మీకేమో ఇప్పుడే ఎలక్షన్ కోసం ఇచ్చాడు, ఇది ఎలక్షన్. సో మీకు తెలుస్తుంది కదా కాన్సెప్ట్స్ ఎంతవరకు బాగా చదివాను, పార్లమెంట్ బాగా చదివాను, ఎలక్షన్స్ బాగా చదివాను, అండ్ దెన్ ఫండమెంటల్ రైట్స్ కోసం నేను బాగానే చదివాను. సో ఇలా మీరు ఏం చేస్తారంటే ఈ టాపిక్స్ ఇలా పక్కన రాసేసుకోవడం బట్టి మీరు అప్పుడు ఏం చేస్తారు, వెంటనే ఈ ఇండియన్ ఫారెన్ పాలసీ మనకు లేదు కాబట్టి మనం ఇక్కడ భయపడక్కర్లేదు, సిలబస్ దాటైతే ఇవ్వరు. సో మీరు ఇక్కడ ఏం చేస్తారు, వెంటనే ఆ టైప్ ఆఫ్ ఇది సిఏ రిలేటెడ్ చూసారా, ఇక్కడ దీనికి ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కోసం ఇచ్చారు కాబట్టి మీరు ఇక్కడ ఇది సిఏ రిలేటెడ్. సో ఇక్కడ సెగ్రిగేట్ చేసుకుంటే లాస్ట్లో మీకు సిఏ డౌట్ కాబట్టి సిఏ తర్వాత చూసుకోవచ్చు అనమాట. సో అలాగా టాపిక్ వైజ్గా ఇచ్చిన క్వశ్చన్స్ మీరు ఏం చేస్తారు, ఓకే పార్లమెంట్ మీద 4 క్వశ్చన్స్ వచ్చాయి, నేను పార్లమెంట్ బాగా చదివాను, సో ఫస్ట్ పార్లమెంట్ క్వశ్చన్స్ చేయండి. ఈవెన్ దో అది స్టేట్మెంట్ వైజ్ అవనివ్వండి, 1 వర్డ్ ఆన్సర్స్ అవనివ్వండి, ఏదైనా పాలిటీకి వెళ్ళినప్పుడు టాపిక్ వైజ్ అప్రోచ్ అయితే బెటర్. ఎందుకంటే మీకు వచ్చిన టాపిక్ని బాగా అంటే చాలా అందరూ అన్ని టాపిక్స్ బాగా చదవలేకపోవచ్చు, బట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా మనం కవర్ చేసుకొని వెళ్తాం. ఏ టాపిక్ పాలిటీ అయితే నేను ఫస్ట్ నుంచి చాలా వీడియోస్లో కూడా చెప్పింది ఏంటంటే పాలిటీ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. మీరు అక్కడ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అని లేకపోతే దెబ్బైపోతారు ఎగ్జామ్లో మాత్రం. మనకు 1 వర్డ్ ఆన్సర్స్ ఇస్తారని మనం గెస్ చేయలేం. సో మరి గ్రూప్ 1 మాదిరిగా ఇవ్వకపోయినా సరే కొన్ని క్వశ్చన్స్ అయితే ఈ మాదిరిగా ఉంటాయి. సో బీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్. అన్ని సెట్స్ ఆఫ్ క్వశ్చన్స్ 75 క్వశ్చన్స్ కాబట్టి 1 వర్డ్ ఉండొచ్చు, 1 లైనర్స్ ఉండొచ్చు, స్టేట్మెంట్స్ ఉండొచ్చు, ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా ఉండొచ్చు, ఇంత పెద్ద లెంతీ స్టేట్మెంట్స్ కూడా ఉండొచ్చు. సో ఇలా ఏది పికప్ చేసుకోవాలంటే ఇలానే కాన్సెప్ట్ పక్కన రాసేసుకుంటే మీకు వచ్చిన కాన్సెప్ట్స్ మీద ఫస్ట్ పార్లమెంట్ నాకు బావచ్చు, సో నేను పార్లమెంట్ రిలేటెడ్ క్వశ్చన్ స్టార్ట్ పెడతారు. అండ్ దెన్ నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ మీద క్వశ్చన్ ఇచ్చాడు, నేను పెడతాను. ప్రియాంబల్ ఇచ్చాడు, నేను ఇలా మీరు చేసుకొని వెళ్ళడం బట్టి అంటే ఫస్టే మీరు అన్ని టాపిక్స్ ఏపీ హిస్టరీ పాలిటీ మేబీ మీకు ఇది ఇనీషియల్గా టైం పట్టొచ్చేమో, కానీ మీరు ఇలా చేయడం బట్టి అంటే మ్యాటర్ ఎంత పెద్ద, నేను అందుకే చెప్తున్నా క్వశ్చన్ అంతా ఫస్ట్ చదివేయవద్దు, టాపిక్ ఏ టాపిక్ మీద ఇచ్చారో అది ఫస్ట్ రాసుకోండి. పాలిటీకి అయితే టాపిక్ ఫస్ట్ పక్కన రాసేసుకోండి. సో దాన్ని బట్టి మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. అంటే ఈజీగా ఉండే మీరు పార్లమెంట్ బాగా చదివారు కాబట్టి దాని మీద క్వశ్చన్స్ పెట్టేస్తారు, అయిపోతుంది. అప్పుడు మీకు ఏంటంటే ఒక ఫస్ట్ సెగ్రిగేట్ చేసుకొని ఇలా పెట్టడం బట్టి క్వశ్చన్స్ ఈజీగా పెడతారు. చాలా వరకు రైట్ ఆన్సర్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ప్యానిక్ అయిపోయి క్వశ్చన్ పేపర్ చూసేసి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ క్వశ్చన్ టఫ్ వచ్చేసింది, రెండో క్వశ్చన్ టఫ్ వచ్చేసింది, లేదా ఫస్ట్ క్వశ్చన్ వచ్చినా సరే ఆ టెన్షన్కి డక్అవుట్ అయిపోయి బ్లాక్అవుట్ అయిపోయి ఏం గుర్తురాక ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాకుండా ఏదైనా సరే స్మాల్ పీసెస్గా చేసుకొని వెళ్తేనే మీరు అల్టిమేట్గా సక్సెస్ అవుతారు. ఎప్పుడైనా సరే మనం ఒక మ్యారథాన్లో చేసుకొని వెళ్తేనే అది మీరు రీచ్ అవ్వగలుగుతారు. ఒకేసారి మనమేమో ఉసేన్ బోల్ట్ కాదు కదా ఒకేసారి అంతగా పరిగెత్తడానికి. అలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు బాగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అది 10% కన్నా చాలా తక్కువ మంది ఉంటారు. మనం ఆ కేటగిరీలో ఉన్నామో లేదో చూసుకొని మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. లేదు మనం కొంచెం అటు ఇటుగా చదివాము ఇలా అనుకుంటే ఈ విధమైన అప్రోచ్ అన్నది మనం పాటించవచ్చు. ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్ అన్నీ పెట్టేయండి, ఏపీ హిస్టరీ పాలిటీ. ఆ తర్వాత మీరు చెప్పాను కదా సింబల్ పెట్టుకోండి, ఈ క్వశ్చన్ నేను చేయగలను, మేబీ కొంచెం మోడర్న్లో కొంచెం ఇది టఫ్గా ఉంది బట్ ఐ కెన్ డూ ఇట్ అన్న దాంట్లోకి, అంటే వచ్చిన కాన్సెప్ట్లోనే కొంచెం టఫ్గా అనిపించినవి ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్ అన్నీ పెట్టేసిన తర్వాత కాన్సెప్ట్స్లోనే ఏ టాపిక్ అయితే టఫ్గా అనిపించి మీరు తర్వాత చదవను అవి ట్రై చేయండి. ఆ తర్వాత రాని క్వశ్చన్స్ చూడండి. ఈ విధంగా మీరు అప్రోచ్ అయితే పీస్ఫుల్గా ఉంటుంది మీ యొక్క ఎగ్జామినేషన్ అంతా కూడా. సో ఈ యొక్క వీడియో మీకు ఓకే అనిపిస్తే ప్లీజ్ కమెంట్ డౌన్ సో దట్ ఐ కెన్ డూ ఫర్ పేపర్ 2. ఎందుకంటే నేను ఇప్పుడు ఊరికనే చెప్పిన తర్వాత అది మీకు అర్థమవుతుందో లేదో అన్నది నాకు తెలియకుండా పేపర్ 2 చేసేసి నా టైంని నేను కిల్ చేసుకోలేను. సో దిస్ ఈజ్ ఇట్. సో మొత్తం టోటల్గా ఒక
గ్లిమ్స్లా చెప్పాలి అని అనుకుంటే అయితే మాత్రం, అంటే లాస్ట్ సమ్మరీగా చెప్పాలనుకుంటే మాత్రం జస్ట్ వెయిట్ ఏ సెకండ్, బ్లాంక్ పేపర్ మీద చెప్తా. సో సమ్మరీ ఏంటి అని అంటే ఈజీ. ఏపీ హిస్టరీయా పాలిటీయా రెండిట్లో ఏది ఫస్ట్ వస్తాయి, ఏది బాగా చదివారు అనుకుంటే దాని నుంచి స్టార్ట్ చేయండి. ఏపీ హిస్టరీ బాగా చదివితే ఏపీ హిస్టరీలో ఏన్షియంట్ మోడర్నే బాగా చదివాను, మిడీవియల్ డౌట్. సో క్వశ్చన్ పేపర్ వెంటనే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అలా చదవకుండా ఫస్ట్ క్వశ్చన్ ఈ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఏన్షియంట్ వచ్చాయి, ఆ ఏన్షియంట్లో కూడా పక్కనే ఇలాగా ఏన్షియంట్ అని రాసేసుకోండి. ఏ క్వశ్చన్కి తగినట్లు. ఇప్పుడు 1 to 10th వరకు ఏన్షియంట్ ఉన్నాయి. నెక్స్ట్ 10 నుంచి 20 వరకు మిడివల్ ఉంటే మిడివల్ అని రాసేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ 11th మళ్ళీ 21st నుంచి 30 వరకు కూడా ఏన్షియంట్ ఉంటే ఏన్షియంట్ అని రాసేసుకోండి. అండ్ దెన్ మీరు వచ్చే ఏన్షియంట్ నుంచి స్టార్ట్ చేస్తే ఏన్షియంట్ బాగా వస్తే ఏన్షియంట్ నుంచి క్వశ్చన్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వెంటనే మీకు వచ్చు, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ వచ్చు. లేదు ఫస్ట్ క్వశ్చనే మీకు టఫ్గా అనిపిస్తే ఓకే ఇది తర్వాత చూద్దాం అంటే ఒక డాట్ సింబలో లేకపోతే 5x5 అని పెట్టుకుని ఏదో ఒక సింబల్లా పెట్టుకొని నెక్స్ట్ సెకండ్ వచ్చు, థర్డ్ వచ్చు, అలా మొత్తం చూసేసుకున్న తర్వాత బబ్లింగ్ చేసినా పర్లేదు, లేదా క్వశ్చన్ వచ్చిన వెంటనే బబ్లింగ్ చేసుకున్నా పర్లేదు, ఏదైనా పర్లేదు. నా సజెషన్ అయితే మాత్రం వన్స్ ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ 100% పక్క రైట్ ఆన్సర్స్ ఏన్షియంట్ నుంచి నేను పెట్టాను, ఫస్ట్ 10 క్వశ్చన్స్లోన నేను ఒక 7 క్వశ్చన్స్ రైట్ పెట్టాను అని అంటే వెంటనే బబ్లింగ్ చేసేయండి. ఈ 5x5 క్వశ్చన్స్ ఎప్పుడు చూస్తారంటే ఇప్పుడు కాదు, లాస్ట్లో ఎప్పుడు హిస్టరీ పాలిటీ ఇలా పెట్టేసిన తర్వాత లాస్ట్లో ఈ 5x5 క్వశ్చన్స్ పెట్టండి. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్లో ర్యాన్ క్వశ్చన్స్ వైపు చూడొచ్చు. సో నెక్స్ట్ ఇలా ఏన్షియంట్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మోడర్న్కి వెళ్తారు. మోడర్న్లో కూడా సేమ్ ఇప్పుడు ఏపీ ఏన్షియంట్లో ఎలా అయితే చెప్పానో అలా అది అయిపోయిన వెంటనే మరి పాలిటీ విషయానికి వచ్చినప్పటికైతే మాత్రం పాలిటీలో అయితే మాత్రం కాన్సెప్ట్స్ పక్కన క్వశ్చన్స్ పక్కన కాన్సెప్ట్స్ రాసుకోండి. దిస్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ పార్లమెంట్, దిస్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ ప్రెసిడెంట్, దిస్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ ఫండమెంటల్ రైట్స్, దిస్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ డిపిఎస్పి. సో ఇట్లా క్వశ్చన్స్ పక్కన కాన్సెప్ట్స్ ఇలా రాసుకుంటే అప్పుడు మీకు తెలుస్తుంది కదా, ఓకే నేను ప్రెసిడెంట్ బాగా చదవలేదు, నేను ఫండమెంటల్ రైట్స్ బాగా చదివాను. సో ఇలా ఫండమెంటల్ రైట్స్ మీద ఒక 3 క్వశ్చన్స్ వస్తే 3 క్వశ్చన్స్ ఫస్ట్ పెట్టేయండి. వెంటనే దాన్ని కరెక్ట్ ఆన్సర్ అనిపించిన వెంటనే బబ్లింగ్ చేసేస్తారు. నెక్స్ట్ పార్లమెంట్ బాగొచ్చు, పార్లమెంట్కి వెళ్తారు. సో ఇప్పుడు పార్లమెంట్లోన మనకు ఒక 5 క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, ఆ 5 క్వశ్చన్స్లోన 3 క్వశ్చన్స్ స్టేట్మెంట్స్ వచ్చి 2 క్వశ్చన్స్ కొంచెం ఈజీ అనిపిస్తుంది. ఫస్ట్ ఈ 2 క్వశ్చన్స్ చేయండి. అంటే లెంతీగా ఉండే క్వశ్చన్స్ ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు పార్లమెంట్లో 5 క్వశ్చన్స్ వచ్చాయి, అందులో 3 క్వశ్చన్స్ స్టేట్మెంట్స్ వచ్చాయి, లెంతీగా ఉన్నాయి. 2 క్వశ్చన్స్ మోడరేట్గా ఉన్నాయి లేదా ఈజీగా వస్తే ఫస్ట్ ఈ 2 క్వశ్చన్స్ పెట్టేసిన తర్వాత అప్పుడు ఈ 3 క్వశ్చన్స్ అన్నది చూడండి. సో దాన్ని బట్టి టైం సేవ్ అవుతుంది. ఇలా చేయడం బట్టి మీకు ఏమవుతుంది అని అంటే స్ట్రెస్ రిలీఫ్ అయ్యి నెక్స్ట్ 5x5 క్వశ్చన్స్ అదే 50-50 ఆన్సర్స్ ఉన్నాయి, రాని క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి కదా, వాటిని పెట్టే వాటిలోన ఒక కొంత పర్సంటేజ్ అయినా లైక్ ఒక 40% అయినా కరెక్ట్గా పెట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ప్యానిక్ అయిపోరు కాబట్టి బ్రెయిన్ కొంచెం కూల్గా వర్కౌట్ అవుతుంది కాబట్టి. సో ఈ విధంగా అప్రోచ్ అవుతే బెటర్. సో పేపర్ 1కి అయితే చెప్పాను, ఇట్స్ ఓకే మీకు నచ్చింది అని అనుకుంటే ప్లీజ్ కమెంట్ డౌన్ అండ్ లైక్ దిస్ వీడియో సో దట్ పేపర్ 2 కూడా నేను మీకు ఎలా అప్రోచ్ అవ్వాలన్నది కూడా చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ.